త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది. మెగా ఫ్యామిలీలో పెళ్లి కావాల్సిన హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుత యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్, రామ్ చరణ్ కు మాత్రమే వివాహం అయింది. ఇక మిగిలిన హీరోలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని జనాలు ఎదురు చూస్తున్నారు. వైష్ణవ్ తేజ్ అలాగే సాయిధరమ్ తేజ్ పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎవరో ఒకరితో ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఇలాంటి విషయాలకు హడావిడి ఎక్కువ. ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే దాన్ని రచ్చరచ్చ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా జనాలు. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ వివాహం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే ప్రచారం జరుగుతుంది. ముందు హీరోయిన్ ఒకరిని అతను పెళ్లి చేసుకునే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి. దీనిపై సాయిధరమ్ తేజ్ కానీ అతని ఫ్యామిలీ కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెను సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. జనసేన పార్టీకి చెందిన ఆ వ్యాపారవేత్త కుమార్తె మెగా ఇంటికి కోడలుగా వెళ్లే అవకాశం కనబడుతోంది. ఆమె చిరంజీవికి అలాగే పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో సాయిధరమ్ తేజ్ ఈ విషయంలో ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సాయిధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోవడంతో అనవసరంగా ఇబ్బందులు వద్దని, ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులోనే జరగాలని సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు కూడా కాస్త ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి కూడా గత కొంతకాలంగా సాయిధరమ్ తేజ్ ను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారట. దీంతో సాయిధరమ్ తేజ్ ఇక లేట్ చేయొద్దని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాలని డిసైడ్ అయిపోయినట్లు సమాచారం. కాకినాడకు చెందిన ఆ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ లోని డాక్టర్ గా పనిచేస్తుంది. రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన అమ్మాయి కొన్నేళ్ల పాటు ముంబైలో అలాగే బెంగళూరులో డాక్టర్ గా పనిచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆమె వర్క్ చేస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీలో ఆ నేత పవన్ కళ్యాణ్ కు అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా సన్నిహితంగానే ఉంటాడు. దీనితో ఈ సంబంధం విషయంలో ఇక ఆలస్యం చేయకుండా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే దాదాపుగా ఈ ఏడాది జూన్లో ఈ పెళ్లి ఉండే అవకాశం ఉంది.